అందరికీ నమస్కారం. నేను మీ మధ్యపడి వినయరత్నం. ఈ రోజు మనం ఈ వీడియో నందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసింది. ఓకే, దీనికి సంబంధించి మనం ఇప్పటికే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు పెన్షన్ వెరిఫికేషన్ చేయడానికి ఏ అధికారి అయితే వస్తారో ఆ అధికారి సర్వే ఏ విధంగా చేస్తాడు, అక్కడ ఆ పెన్షన్ దారు నుంచి ఒక 13 రకాలైన క్వశ్చన్లు ఏ విధంగా చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు అనే విషయాన్ని వివరంగా గత వీడియోలో చేశాను. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో అయితే చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియో ప్రత్యేకంగా మనం ఎందుకు చేస్తున్నామంటే, చాలా మంది కూడా అన్నయ్య పెన్షన్ వెరిఫికేషన్ అనేది మా గ్రామంలో మా ఊర్లో ఏమైనా చేస్తూ ఉన్నారా, నాకు తరచూ కాల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అన్నయ్య మేము ఇప్పుడు ఊర్లో లేము, కొంచెం బయట వచ్చున్నాము, మాకేమైనా ఇప్పుడు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉందా, మీరు చెప్పండి అన్నయ్య, మళ్ళీ మేము వస్తామనేది అంటున్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఓకేనా, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకి ఒక సచివాలయాన్ని ఎంచుకున్నారు. ఆ సచివాలయంలో పెన్షన్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఏ ఏ జిల్లాలో ఏ సచివాలయాన్ని ఎంచుకున్నారు అనే విషయాన్ని కొంచెం వివరంగా అయితే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడద్దండి. ఇప్పుడు ఏ అయితే మనం చెప్తామో ఈ 26 జిల్లాలకు సంబంధించి ఒక్కో సచివాలయం మాత్రం, అంటే 26 సచివాలయాలు మాత్రమే ఆ సచివాలయ పరిధిలో ఉన్న పెన్షన్దారులకు మాత్రమే వెరిఫికేషన్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకంతా కూడా ప్రస్తుతానికి లేదు. తొందరలో వారికి కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఓకే, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకేనా, మొట్టమొదటిగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి తీసుకుంటే అరకు వ్యాలీ అనే మండలాన్ని తీసుకున్నారు. అందులో పెదలబుడు 2 అనే ఒక సచివాలయం ఉందంట. ఆ సచివాలయం గ్రామానికి సంబంధించి రూరల్కి సంబంధించింది. అందులో 346 పెన్షన్లకి వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ అనకాపల్లి జిల్లాకి సంబంధించి యలమంచిల మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మండలంలో పురుషోత్తంపురం అనే సచివాలయాన్ని ఎంచుకున్నారు. సో రూరల్ అది కూడా 491 పెన్షన్లు అక్కడ వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి తీసుకుంటే అనంతపూర్ అనేదాన్ని తీసుకున్నారు. అందులో చీయేడు అనే సచివాలయం కింద 424 పెన్షన్ ని వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాకి సంబంధించి పెనగలూరు అనేటువంటి మండలంలో ఏటి మారుపురం అనేటువంటి ఒక సచివాలయం తీసుకుంటున్నారు. అందులో 431 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి సంబంధించి చిత్తూరు మండలం తీసుకున్నారు. అందులో ముత్తుకూరు అనేటువంటి ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయ పరిధిలో 434 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే అక్కడ ఉప్పలగుప్తం అనేటువంటి ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో భీమనపల్లి 1 అనే సచివాలయంలో వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిడదవోలు అనేటువంటి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో తాడిమల్ల 1 అనేటువంటి ఒక సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ 453 పెన్షన్లకి వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఏలూరు జిల్లాకి సంబంధించి అగిరిపల్లి అనేటువంటి ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో సురవరం అనేటువంటి ఒక సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో 423 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి సంబంధించి పెదకాకాని అనే మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఉప్పలపాడు 1 అనేటువంటి సచివాలయం కింద 438 పెన్షన్లు వాళ్ళు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ కాకినాడ జిల్లాకి సంబంధించి తుని మండలాన్ని ఎంచుకున్నారు. అందులో రేకవాణిపాలెం అనేటువంటి ఒక సచివాలయం తీసుకున్నారు. అందులో 433 పెన్షన్లని వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ కృష్ణా జిల్లాని తీసుకున్నారు. అందులో గుడివాడ మండలాన్ని తీసుకొని అందులో బొమ్మలూరు అనే సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకొని 468 పెన్షన్లకి వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కర్నూలు జిల్లాని తీసుకున్నారు. అందులో కృష్ణగిరి అనే ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఎరుకుల చెరువు అనే సచివాలయంలో 349 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ నంద్యాల జిల్లాకి సంబంధించి నంద్యాల అనే మండలాన్ని తీసుకున్నారు. అందులో కనల 2 అనేటువంటి రూరల్ ప్రాంతంలో 420 పెన్షన్లు అక్కడ వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి విజయవాడ అర్బన్, ఓకేనా, విజయవాడ టౌన్ లో మాత్రం వెరిఫికేషన్ చేయబోతున్నారు. ఓకేనా, విజయవాడ అర్బన్ తీసుకున్నారు. అందులో కరకట్ట అనేటువంటి ఒక సచివాలయం ఉంది. ఇది అర్బన్ ప్రాంతంలో ఉంటుంది. టౌన్ లో 378 పెన్షన్లు అక్కడ వెరిఫికేషన్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పటిదాకా మనం చెప్పిన జిల్లాలో టౌన్ లో వచ్చింది మాత్రం విజయవాడ మాత్రం వచ్చినది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కంబంపాడు 2 అనే సచివాలయం ఉంది. అందులో 505 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. అక్కడ సీతానగరం అనే ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో లచ్చయ్యపేట అనే ఒక సచివాలయం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సచివాలయ పరిధిలో పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారు. 394 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా తీసుకున్నారు. అందులో చిలకపాడు అనే ఒక సచివాలయాన్ని తీసుకున్నారు. దాని పరిధిలో 397 పెన్షన్లు ఉన్నాయి. వాటికి మాత్రం వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్
పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు తీసుకున్నారు. అందులో కావలి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో చెంచుగానిపాలెం సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పరిధిలో 396 పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ సత్యసాయి జిల్లా తీసుకున్నారు. అక్కడ మడగసిర మండలాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఆమెదాల గొండి 1 అనే సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకుని దాని పరిధిలో 482 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం తీసుకుంటే అందులో ఎచ్చెర్ల అనేటువంటి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఎస్ఎస్ఆర్ పురం అనే సచివాలయం ఉంది. దాని కింద 425 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి మున్సిపాలిటీ ఇక్కడ కూడా తిరుపతి టౌన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ జీవకోన అనేటువంటి ప్రాంతం అది సచివాలయంలో 382 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ విశాఖపట్నంకు సంబంధించి గ్రేటర్ విశాఖ 4 సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇందిరా కాలనీ 1 సెలెక్ట్ చేసుకుని ఆ సచివాలయాన్ని 265 పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో పసుపుతి రేగ అనే ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటున్నారు. అక్కడ వెల్డూరు అనే సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకుని 437 పెన్షన్లు వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి కింద తీసుకుంటే కల్లా అనే మండలాన్ని తీసుకున్నారు. అందులో ప్రతలమరేఖ అనేటువంటి ఒక సచివాలయాన్ని తీసుకున్నారు. 416 అయితే వెరిఫికేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లాకు తీసుకుంటే చప్పాడు అనేటువంటి ఒక మండలాన్ని తీసుకున్నారు. అక్కడ లక్ష్మీపేట అనేటువంటి సచివాలయాన్ని తీసుకొని 400 పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయబోతూ ఉన్నారు. ఓకే. ఇదండి 26 జిల్లాలో 26 మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. 26 సచివాలయాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 26 సచివాలయ పరిధిలో ఉన్న పెన్షన్లు మాత్రమే వెరిఫికేషన్ చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళకందరికీ కూడా వెరిఫికేషన్ అయితే ప్రస్తుతానికి లేదు. ఓకే. ఇక్కడ వెరిఫికేషన్ చేయాలి. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ విధంగా ఉంటుంది ఫీడ్బ్యాక్ అనేది చూసుకున్న తర్వాత రిమైనింగ్ మళ్ళీ కూడా మిగిలిన జిల్లాలు కూడా స్టార్ట్ చేస్తారు. ఈ రోజు రేపు వరకే ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని తొందరలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది వెరిఫికేషన్ జరిగేటట్టు చూసే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.